న్యాయ వ్యవస్థను అపహాస్యం చేసేందుకు ప్రయత్నించే వారికి పీడకలాగా మారిన హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డికి హ్యాట్స్ ఆఫ్. డిసెంబర్ 24న ప్రజాభవన్ సమీపంలో జరిగిన ప్రమాదంలో పోలీస్ అధికారులతో కుమ్మక్కై డ్రైవర్ను మార్చేసి కేసును తారుమారు చేసేందుకు ప్రయత్నించిన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రహీల్ దుబాయ్లో తలదాచుకుని అక్కడ తన తండ్రి షకీల్తో కలిసి ఓ ఫ్లాట్లో ఉంటున్నాడు. కేసును తారుమారు చేసేందుకు షకీల్ను సంప్రదించడంతో రహీల్కు సహకరించిన మాజీ పంజాగుట్ట స్టేషన్ హౌస్ ఆఫీసర్ దుర్గారావు, బోధన్ సర్కిల్ మాజీ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ వంటి వారి ప్రమేయం ఉన్నప్పటికీ హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి అలా చేయలేదు. శాఖాపరమైన చర్యలతోనే ఆగదు, అతను క్రిమినల్ ప్రొసీడింగ్లను కూడా ప్రారంభించారు. నిజమైన దోషులు చట్టం నుండి తప్పించుకోకుండా ఉండేలా అనుసరించారు. పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావుని ఫిబ్రవరి 6న ఆంధ్రప్రదేశ్లోని గుంతకల్లో అరెస్ట్ చేశారు. కొత్తకోట శ్రీనివాసరెడ్డికి ఇది కొత్త కాదు. వ్యక్తులు న్యాయ వ్యవస్థను అపహాస్యం చేయడానికి ప్రయత్నించిన అన్ని సందర్భాల్లో అతను స్థిరంగా ఇలాంటి చర్యలను తీసుకున్నారు. ఖండించదగిన విషయం ఏమిటంటే అతను రూల్ బుక్కు ఖచ్చితంగా కట్టుబడి ఉంటారు, దాని నుండి వైదొలగరు.